Open the door. అండ్ అందరిలో ఉన్నారు. దిస్ ఇస్ కళ్యాణి బోప్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. మా ఇంట్లో సెకండ్ టైం రెనోవేషన్ చేపిస్తున్నాము. ఇల్లు కొన్నప్పుడు కొన్ని చేపించాం, రిమైనింగ్ థింగ్స్ ఇప్పుడు చేపిద్దామని స్టార్ట్ చేసాము. ఈ 2 వాల్స్ రిమూవ్ చేసి ఓపెన్ కిచెన్ లాగా చేద్దాం అనుకున్నాం. కానీ ఈ 2 వాల్స్ లోడ్ బ్యారియర్స్ అవ్వచ్చన్న డౌట్ మాకు క్రియేట్ చేసేసరికి రిస్క్ తీసుకోవద్దులే అని లైట్ తీసుకున్నాం. క్యాబినెట్స్ మార్పిద్దాం అనుకున్నాం, కానీ దానికి కూడా ఒక ఇష్యూ వచ్చి లాస్ట్కి ఆపేసామన్నమాట. సో అట్లీస్ట్ ఫ్యూ అదర్ థింగ్స్ చేపిద్దామని చెప్పేసి బాత్రూము అండర్ బడ్జెట్ చేపించాము. అది నేను ముందు వీడియోలో పెట్టాను, సో చూడకపోతే చూడండి. కిచెన్లో ఇంకో కొన్ని డిఐవేస్ చేద్దాం అనుకున్నాము. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఇది కూడా ఒక డిఐవే. అదేంటంటే పీల్ అండ్ స్టిక్ కౌంటర్ టాప్ పీల్ అండ్ స్టిక్ అనమాట. మాకు వైట్ కౌంటర్ టాప్స్ ఉన్నాయి, దాని మీద ఇలా బ్లాక్ పీల్ అండ్ స్టిక్ వేసాము. అప్పుడు ఇట్ వాస్ కంప్లీట్లీ సక్సెస్. మా మామయ్య ఉండే ఆ టైంలో కార్తిక్కి కొద్దిగా హెల్ప్ ఉండే, అండ్ అప్పుడు ఫ్రెష్ కౌంటర్ టాప్స్ మీద వేయడం వల్ల ఈజీ అయింది. బట్ ఈసారి ఏంటంటే ఈ బ్లాక్ వల్ల కొద్దిగా ఇంకా చిన్నగా కనిపిస్తుంది కిచెన్, సో కొద్దిగా వైట్ కలర్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాము. బ్లాక్ ఉండడం వెరీ ఈజీ మెయింటెనెన్స్ కూడా, కానీ వీ వాంటెడ్ టు హ్యావ్ సమ్ చేంజ్ అన్నట్టు వైట్ లాంటి క్రీమిష్ కలర్ లాంటిది, యాక్చువల్లీ యాష్ కలర్ లాంటిదని చేద్దాం అనుకున్నాము. సో ఇది ఆర్డర్ పెట్టాను. సో కానీ దిస్ టైమ్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ఫ్లాప్ అన్నమాట. ఎందుకు అనంటే ఆల్మోస్ట్ 3 ఏళ్ళు ఉండేసరికి ఫుల్ అతుక్కుపోయింది. సో తీయడానికి ఇలా హెయిర్ డ్రైయర్తోని వేడి గాలి వల్లనే తీయగలిగాము. ప్లస్ గ్లూ కూడా చాలా గట్టిగా కౌంటర్ టాప్కి అతుక్కుంది. మాది వుడ్ కౌంటర్ టాప్ అండ్ బ్యాక్ స్ప్లాష్ అన్నమాట. సో అందుకనే గ్లూ రిమూవర్తో తీసుకొచ్చి గ్లూ తీసేసినా కూడా చాలా గట్టిగా అతుక్కపోయింది అన్నట్టు. సో అలా అతుక్కపోయేసరికి సర్ఫేస్ అనేది స్మూత్ ఫినిష్ లాగా లేదు. సో దాని మీద మేము ఈ పీల్ అండ్ స్టిక్ పెడదామని ట్రై చేస్తే బై మిస్టేక్ పీల్ అండ్ స్టిక్ కొద్దిగా ఇలా ఫ్లోర్ కంటిందా అతుక్కపోతుంది అన్నమాట. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఆల్సో కార్తిక్ ఒక్కడే చేసుకున్నాడు. లాస్ట్ టైం మామయ్య ఉండేసరికి కొద్దిగా బ్యాలెన్స్ ప్రాపర్గా ఉండి కొద్దిగా హెల్ప్ ఎక్కువ ఉండే. ఈసారి నేను కశ్విని పట్టుకోవడం వల్ల ఎవరో ఒక్కరే చేయగలిగే సిచ్యువేషన్ అనమాట. సో ఓవరాల్గానైతే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ హౌ ఇట్స్ లుకింగ్ లైక్. లాస్ట్ టైం అయితే అసలు పీల్ అండ్ స్టిక్ కదని ఎవరు గుర్తు కూడా పట్టలేదు, అంత ప్రాపర్గా వచ్చింది. బట్ ఈసారి కంప్లీట్లీ బిస్కెట్ అయింది. ఈవెన్ దో సేమ్ ప్రాజెక్ట్ అయినా కూడా అవుట్పుట్ మాత్రం ఫస్ట్ టైం 10కి 10 ఇస్తాను.